రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడం గాను ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతి విషయంలోనూ కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. గతంలో ఆగిపోయినటువంటి వ్యక్తిగత పురోభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ఈ వారం ప్రారంభమవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. భాగస్వాములు కలిగించే ఆటంకాలను మీ నేర్పుతో తప్పించుకుంటారు. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూలపడతాయి. చాలా కాలంగా పరిష్కార మార్గం కానీ ఆర్థిక సమస్యలు ఈ వారం నెరవేరుతుంది. మీ మాటకు మంచితనానికి బంధువుల్లో మంచి పేరు లభిస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాల మీద మీ దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. నూతనంగా చేపట్టే కార్యక్రమాలు వాయిదా వేయడమే మంచిది. గతంలో మీరు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందగలుగుతారు. మీరు చేపట్టే కార్యక్రమాలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకావచ్చు. సమయానుకూలంగా వ్యవహరించండి, మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, దైవ సంబంధిత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల వలన ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాలు బాగుంటాయి. విదేశీ ఉద్యోగ విద్య వ్యవహారాలు సానుకూలపడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కొంచెం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు కాషాయం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.